ఎక్స్ప్లెయిన్ చేసినారు. బాధ ఎక్కడ అవుతుందంటే నూతనంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని నేను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండి బండి సంజయ్, ధరంపురి అరవింద్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నప్పుడు మా అందరం కూడా ఓత్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజాయితీగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తాం. అలాంటిది వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్నే, అంటే గోదావరి పరివాహకంలో ఉన్న మేమందరం కూడా ధరంపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా వాళ్ళు ఎన్నుకున్న ప్రజల్నే వాళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇంత దారుణం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, నిన్న ఇంగ్లీష్లో చదవలేదో మరి బండి సంజయ్ నాకు అర్థం కాలే, కానీ కేంద్రీయ జల్ ఆయోగ్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ బ్రహ్మాండమైన ఒక రాసి దీంట్లో ఇంత మంచిగా చెప్పిందంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ ద నెట్ వాటర్ అవైలబుల్ అట్ ది బరాజ్ లొకేషన్ ఇస్ అబౌట్ 165 TMC అని రాసింది. అక్కడ వరకు చదివి అది కూడా ఆయన చదివినట్టు లేడు, ఎవరు చెప్పిన ఆయనకి, సరే ఏం చేసిండో మనకు అనవసరం. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన కేంద్ర మంత్రి ఇంత సిగ్గుచేటంటే ఇక్కడ లీగల్గా, అంటే మా వినోదన్న గారు లాయర్ కూడా కాబట్టి నేను ఒక విషయం అడగదలుచుకున్నాను, ఈజీ నాట్ లయబుల్. దాని కింద ఏం రాసినారు వాళ్ళంటే, దాని కింద నెక్స్ట్ లైన్ సెంటెన్స్ ఏం రాసినారంటే, ది వాటర్ అవైలబుల్ ఇస్ 165 TMC% at 75% dependability which includes perceived surpluses from the share of upper states of 63 TMC. అంటే పైనున్న రాష్ట్రాలవి దాంట్లో 63 TMCలు అని ఎంత క్లియర్గా రాసినారు దీంట్లో. అంటే మనకెంత 102 TMCలు మిగిలినాయి. అది కూడా ఎప్పుడు 152 మీటర్లు కలిపితే అని సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే ఇది. అలాంటిది దాని కింద ఇంకా బ్రహ్మాండంగా రాసినారు, ద ప్రాజెక్ట్ ఈజ్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ది ఓవరాల్ అవైలబిలిటీ ఆఫ్ ద లొకేషన్. అంటే అక్కడ అవైలబుల్ లేవు, దాన్ని మార్చండి కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. అంటే నీ గోదావరి నీళ్లు మనకు వద్దు అని చెప్పి నువ్వే చెప్తున్నావు. నువ్వు బండి సంజయ్, ధరంపురి అరవింద్ గారు, మీ ప్రజలు మిమ్మల్ని మోసపోయి ఎన్నుకున్నారు. ఇప్పుడన్నా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అన్నా దయచేసి ప్రజల్ని మోసం చేయకండి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్. నేను, వినోద్ గారో, ఇక్కడ శ్రవణ్ అన్ననో, ఇక్కడ లేకపోతే గంగ్ల కమలాకర్ అన్ననో, కౌశిక్ రెడ్డి రాసిన రిపోర్ట్ కాదు ఇది. ఇది మీరు చదివినది ప్లస్ మీరు చూపెట్టిన పేపర్ అంట ఇది. మరి మీరు ఏం చదివినారో దీన్ని నాకు అర్థం కాదు, మీకు ఎవరు చెప్పినారో నాకు అర్థం అవ్వట్లేదు నాకు. మీ సెంట్రల్ వాటర్ కమిషన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడినారు ఒక కేంద్ర మంత్రి అంటే, మన రాజకీయాల విలువలు ఎక్కడ పోతున్నాయో మీరు ఆలోచన చేయాలి. మీ స్వంత తల్లి గోదావరి, ఆ గోదావరి తల్లిని నువ్వు పక్కన ఆంధ్రప్రదేశ్కి వదిలేస్తున్నావు కావాలని. రాజకీయాలు చేయాలి కానీ నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని చంపి రాజకీయాలు చేయొద్దు. బండి సంజయ్ గారు, నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. దయచేసి ధరంపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, చిల్లర రాజకీయాలు మానేయండి, హుందాగా ప్రవర్తించండి. మీరు ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు సరే రాజకీయాలు అప్పుడు పిచ్చి పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఎలక్షన్ రాగానే సిమెంట్ పట్టలు కట్టుకోవడం, నా కాలు కొట్టిండి అని చెప్పి డ్రామాలు ఆడినారు, ఇవన్నీ పర్లేదు. కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంత గొప్ప కేంద్ర మంత్రి అయినారు. మీరు అక్షరం ముక్క రాకున్నా మీరు కేంద్ర మంత్రి అయినారు, అయినా పర్వాలేదు. ఇప్పుడన్నా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయండి. రాసిందే మీరు వక్రీకరించి చదివినారంటే రాజకీయాలు ఎంత దిగజారుస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి. రేపొద్దున మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు ఈ తెలంగాణ సమాజంలో బతకాలి. ఇప్పటికన్నా మీరు రాజకీయాలు కొద్దిగా హుందాగా చేయాలని చెప్పి బండి సంజయ్ గారిని, ధరంపురి గారిని దయచేసి కోరుతా ఉన్నాను. మీ రాజకీయాలు ఏమన్నా చిల్లర రాజకీయాలు బయట చేసుకోండి, నేను మాట్లాడను మీ రాజకీయాల గురించి. కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు, గోదావరి నీళ్లు మీద నా కౌరుట్ల కాన్స్టిట్యున్సీ అయినా, ఇక్కడ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అయినా, ఇక్కడ ఉన్న హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా, మేమందరం గోదావరి పరివాహక ప్రాంతంలో బతికే వాళ్ళం. భవిష్యత్తులో మా భవిష్యత్ తరాలు కూడా బతకాలి. కాబట్టి దయచేసి ఈ పిచ్చి రాజకీయాలు మానేసి చిన్నగా చేయాల్సిన ఒకటే ఒక పియర్ రిపేర్ చేసినారంటే రేపు పొద్దున్న నుంచి అందరం కూడా బ్రహ్మాండంగా తెలంగాణ సమాజం కానీ మా కరీంనగర్ జిల్లా కానీ బాగుపడుతుందని కోరుతా ఉన్నాను. పిచ్చి రాజకీయాలు మానేసేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా